ఏం చేస్తున్నావు ఏంటంటే చెప్పలేదు కదా. చెప్పలేదు, మీకు తెలియదు కదా. అయితే చూస్తూ ఉండండి. ఓకే, స్టార్ట్ చేయలేదు. మీరు కూడా హెల్ప్ చేయాలి అయితే కదా. మా వారి కంటికి ఏదైనా నీట్ గా లేకపోతే వారే చేసుకుంటూ ఉంటారు. స్పెషల్ మటన్ ఎఫ్నీ గోస్ట్. ఎంత బాగున్నా సరే మటన్ నేను తినను కదా. నేను తినను. అంతేగా అంతేగా. ఇప్పుడు చక్కగా ఇది కలిపేసుకున్నాము. ఎగ్స్ ని వేసేసుకుందాం. పరోటాలోకి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది చక్కగా చల్లారాలి. గంతవే మేనత్త కూతురా వడ్లు గంతవే నా గుండెలద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మా ఇంట్లో కొన్ని డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి. అవి ఇంట్లో చేసి మా వారి కోసం నేను మా ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్ళబోతున్నాను అనమాట. కాబట్టి రెడీ అయిపోయాను. మీకోసం ఆ కర్రీస్ అన్ని రెడీ చేసి పెట్టేస్తాను. చేసేనా? ఏం చేస్తున్నావు ఏంటంటే చెప్పలేదు కదా. చెప్పలేదు, మీకు తెలియదు కదా. అయితే చూస్తూ ఉండండి. మీకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి ఈరోజు. మీకు రోటి పచ్చడి ఇష్టమేనా? చాలా ఇష్టం. గోంగూర టమాటా వేసి రోటి పచ్చడి ఉంది ఈరోజు. తర్వాత ఈ రోజు మీకు ఇష్టమైన ఒక అద్భుతమైన మటన్ కర్రీని అయితే ఈరోజు చేసేస్తున్నాను. తర్వాత ఎగ్స్ తోటి ఎగ్ బుర్జీ, మీ అమ్మగారు నేర్పిన ఎగ్ బుర్జీ కూడా ఈరోజు చేస్తున్నాను రోటీస్ లోకి. తర్వాత ఇప్పటివరకు ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. మరి 4th వన్ నో, వెజ్ ఒకటి ఉండాలి కదా. వెజ్ అది మసూర్ దాల్ తోటి చేయబోతున్నాను. సూపర్ ఉంటుంది. దాని తర్వాత మరి స్వీట్ కూడా ఉండాలి కదా. స్పెషల్ ఫిర్నీ కూడా ఈ రోజు ఉంది. చూసారా, మీకోసం ఎన్ని రకాలు ఈ రోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను. రెడీ అయిపోయి అలా ప్రిపేర్ చేసేసిన వెంటనే నేను ఇలా పరిగెట్టాలి. మీరు కూడా హెల్ప్ చేయాలి అయితే. ముందుగా కొన్ని ఐటమ్స్ ని నానబెట్టుకోవాలి, ఎందుకంటే అది స్పెషల్ ఫిర్నీ కోసం. ఈ ఐటమ్స్ ని అయితే నానబెట్టేసుకుందాం. ఇవేంటో ఇప్పుడు చెప్తాం. బాస్మతి బియ్యం ఇది, తర్వాత గోధుమలు, కాజు, బాదం, కొద్దిగా పిస్తా, వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుందాం. ఇవి నానుతున్నంతలో ఆ టైం వరకు మనం కర్రీస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టేద్దాం. ఆయిష నాకు డ్రై ఫ్రూట్స్ ఫిర్నీ చేయమని ఎప్పటి నుంచో ఆయిష చెప్తుంది. అది ఈ రోజు అవుతుంది. ఈ వీడియో తీస్తున్నది. డ్రై ఫ్రూట్స్ కూడా కడుగుతారా ఎవరన్నా? మరి కడిగి నానబెట్టాలి కదరా. డ్రై ఫ్రూట్స్ కడుగుతారా? డ్రై ఫ్రూట్స్ కడగరు. కడగలే, కడుగుతామా. కడగొచ్చు, ఇలాంటి స్వీట్స్ చేసినప్పుడు కడగొచ్చు. ఇలా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానినా చాలు. ఫస్ట్ కర్రీస్ అని మనం స్వీట్ చేస్తున్నాం ఏంటి? స్వీట్ చేయట్లేదు, ఇది నానాలి కదా అందుకనా. ఓకే ఓకే. మా వారు నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు కదా. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? మా వారు చూసారా, సోఫా కవర్స్ కూడా సరిగ్గా లేకపోతే పాపం దగ్గరుండి చూసి, మా వారి కంటికి ఏదైనా నీట్గా లేకపోతే వారే చేసుకుంటూ ఉంటారు. అది నేను చేస్తానులేండి. ఇందాక పిల్లలు కూర్చుని అలా పాడు చేశారు. అది వదిలేయండి, నేను చేస్తాను. అజయ్ అయితే ఎక్కడికి వెళ్తున్నారు? మరి నాకు హెల్ప్ చేస్తానన్నారు. ఆయుష ఉన్నారు, ప్రసాద్ ఉన్నాడు, ఇంకా మనోడు ఉన్నారు. సరే, మీరు వచ్చేసరికి
రెడీ చేసేసి ఉంచేసి నేను గోయింగ్. స్పెషల్ మటన్ ఎఫ్నీ గోస్ట్ ఈరోజు కర్రీ పేరు ఏంటి ఆయిషా? పేరుతో చెప్పు నువ్వు. ఎక్స్నీ గోస్ట్ ఏదో డిఫరెంట్ అన్నీ చేస్తారు మా వదిన. ఏది మిస్ అవ్వకుండా చూడండి. లేదు చాలా బాగుంటుందిరా ఈ కర్రీ అయితే సూపర్. ఎంత బాగున్నా సరే మటన్ నేను తినను కదా. నేను తినను. అంతేగా అంతేగా. ఇందులో ముందుగా మంచిగా వాష్ చేసుకున్న మటన్, ఇందులో అల్లం వెల్లుల్లి పాయల పేస్ట్ వేసుకొని తర్వాత ఇందులో జీలకర్ర ధనియా పౌడర్. నేను మటన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి కాస్త ఎక్కువే వేసేస్తున్నా. తర్వాత ఇందులో ఉప్పు, రుచికి సరిపడినంత కారం, పసుపు, ఇందులో కమ్మటి గడ్డ పెరుగు కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇది కూడా వేసేసి. ఆయిష నాకు ఒక హెల్ప్ చేయవా? చెప్పండి. ఆయిషకి ఈరోజు ఒక మంచి హెల్ప్. హెల్ప్లో మంచిది చెడ్డది కూడా ఉంటుంది. అదేంటంటే ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట ఆయిష. చేస్తాం. థ్యాంక్ యూ ఆయిష. ఇది బాగా మంచిగా మిక్స్ చేసి ఇందులో ఇంకా నేను లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్ జ్యూస్ కూడా కొద్దిగా వేసుకొని ఇప్పుడు మంచిగా కలిపి ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఆయిష. వేసేయండి. పాతకాలపు రోజుల్లో ఇలాగే మ్యారినేట్ చేసి వండేవారు. మంచిగా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని పొయ్యి మీద ఇది ఆన్ చేసేసుకొని ఇటు ఉల్లిపాయలు కోసేసుకుంటున్నాను. అందులో మనం డ్రై ఆనియన్స్ వేసినా సరే మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే కావాలి. మా సుజాత చక్కగా ఉల్లిపాయలు తొక్క తీసి ఉంచేసింది నా కోసం రెడీగా. కుక్కర్లో ఆయిల్ వేసేసుకుని ఇందులో కొద్దిగా జీలకర్ర, తర్వాత గరం మసాలా దినుసులు ఇవి వేసేసుకొని ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇందులో కూడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి మసాలా వేసి బాగా కలిపేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి దీన్ని బాగా కలుపుకొని ఇది బాగా అయ్యింది. ఇప్పుడు ఇందులో ఈ మటన్ని వేసేసుకుందాం. బాగా కలిపి ఉంచుకున్న మటన్. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు చక్కగా నూనె తేలుతుంది. ఇప్పుడు పుదీనా వేసేసుకొని ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు చక్కగా ఇది కలిపేసుకున్నాము. ఇందులో తగినన్ని నీళ్లు, అంటే ఇందాక మసాలా కలిపిన ఉంది కదా ఆ నీళ్ళని నేను ఇందులో నీళ్లు వేసేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు వేసేసి కుక్కర్ పెట్టేద్దాం బాగా కలిపేసుకొని. చక్కగా నీళ్లు వేసేసుకొని మటన్ని విజిల్ పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి. అయినా మటన్ తొందరగా ఉడకాలంటే మనం కుక్కర్లోనే పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆయిష గోంగూర రోటి పచ్చడి చేసేద్దాం. ఎందుకంటే అది చల్లగా అవ్వాలి. ముందు మనం చేసుకొని చల్లగా పెట్టుకున్నాం. ఫస్ట్ గోంగూర రోటి పచ్చడి కోసం ఆయిల్ వేసేసుకొని
ఆయిల్ వేడవుతుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసి తీసేయాలి. తర్వాత గోంగూర టమాటా వేసి బాగా మగ్గాలి. శుభ్రంగా కడిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని వేసేసుకొని కడిగేసి దానికి చిన్న ఘాట్లు పెట్టాము, లేకపోతే ఇలా ఫ్రై చేసినప్పుడు ఎదుగుతుంది అనమాట. అయినా సరే నీళ్ళు ఉన్నాయి కదా, చెట్పట్లాడుతుంది. ఫ్రై అయింది. ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే నూనెలో టమాటా ముక్కలు రఫ్గా కట్ చేస్తాను, ఎందుకంటే మధ్యగా ఎలాగో రుబ్బాలి. అందుకని చక్కగా కడిగి ఉంచుకున్న గోంగూర, ఎవరెవరికి ఇష్టమండి గోంగూర టమాటా రోటి పచ్చడి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తే మంచిగా మగ్గుతుంది అనమాట. కాబట్టి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఎగ్ బుర్జీ చేద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని పది గుడ్లతోటి ఈరోజు నేను ఎగ్ బుర్జీ చేయబోతున్నాను. దీనికోసం చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, చక్కగా ఈ ఉల్లిపాయలని మా సుజాత చాపర్లో వేసి ఇలా, ఇది ఆశ ఇలాగా చేతితో కూడా చక్కగా కట్ చేసేయచ్చు కదా. చేస్తాను, ఇంత చేస్తారు, చాలా మంది చేస్తారు కదా, అది టాలెంట్ ఉండాలి. మా అమ్మగారు కూడా చేసేవారు. అవునా, దానికైతే టాలెంట్ ఉండాలి. ఇంత సన్నగా అయితే కష్టం. చేసేవారు. చాపర్లు వచ్చాక చేతికి పని తప్పింది. నాకు కూడా ఇంత సన్నగా కట్ చేయడం అయితే రాదు. సరే, ఇందులో వేసేద్దాం. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, కొంచెం పుదీనా ఇందులో కలిసి ఉంది పచ్చిమిర్చిలో, నో ప్రాబ్లం. దీన్ని బాగా కలిపేద్దాం. ఇది కాస్త మగ్గాలి అంటే ఉప్పు వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇది ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి మసాలా చాలా తక్కువగా అంతే వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయినంతలో ఇక్కడ కోడిగుడ్లను తీసి ఉంచుకుందాం. కోడిగుడ్లు అంటే అన్నీ వేయదు, 10 గుడ్లు చెప్పాను ఇందాక. కోడిగుడ్లను మీరు ఒకేసారి పగలగొట్టుకుంటే ఇలా వేసేస్తే మధ్యలో ఒక 4 గుడ్లు వేసిన తర్వాత 5వ గుడ్డు ఎప్పుడైనా సరే పాడైపోయింది వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క గుడ్డును చూసుకుంటూ మనం అంటే చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా అయితే మనం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే గుడ్లు పైన చూడటానికి ఒకేలా ఉంటాయి, లోపల ఏ గుడ్డు పాడై ఉంటుందో అంచనా వేయడం కష్టం. లాస్ట్ టైం అలాగే అయింది. ఇప్పుడు ఇందులో పసుపు కొద్దిగా, సరిపడినంత కారం, దీన్ని బాగా ఒకసారి కలుపుకొని ఇందులో కాస్త నీళ్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పగలగొట్టి ఉంచుకున్న ఎగ్స్ ని వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఎగ్స్ ని వేసేసుకుందాం. ఒకసారి ఇది ఇలా కలిపేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా ఉడకాలి. ఆయిషా ఎగ్ బుర్జీని 2 విధాలుగా చేస్తారు. మా అత్తగారు చేసిన టైప్ లో చేశాను. ఇప్పుడు మా అమ్మగారు కూడా చేస్తారు, అది వేరే టైపు, అది కూడా చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ టైం చేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా ఉడుకుతుంది, అంటే ఇంకా కొంచెం నీళ్లు ఉన్నాయి లోపల. ఆ నీళ్లు కూడా బాగా ఎగిరిపోయి అప్పటి వరకు మనం ఇందులో కొత్తిమీర వేసేసుకుంటాం. కొత్తిమీర వేసుకుని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక ఎగ్ బుర్జీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనం రోటీస్లోకి
మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు ఈ ఎగ్ బుర్జీ చేసినప్పుడల్లా మంచి పరోటాలు చేసేవారు. పరోటాల్లోకి అయితే ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలో కన్నా. నేను దీనికి ఇప్పుడు రోటీస్ కూడా చేస్తాను నేను మా వారి కోసం. ఇది రోటీస్లోకే, మా ఇంట్లో కూడా రోటీస్లోకే తింటారు. ఓకే, ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇంత బాగా అవ్వాలి. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని పరోటాలోకి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది నానబెట్టవలసిన అవసరం లేదు. ఎప్పుడు వండుకుంటున్నామో అప్పుడే కడిగేసి ఇది రెడీగా యూజ్ చేసేది అనమాట. ఇది పప్పులాగా మెత్తగా ఉడకదు, మంచిగా ఉంటుంది, బద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మసూర్ దాల్ కర్రీ కోసం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కోసుకొని ఉంచుకోవాలి. తర్వాత టమాటాలని కూడా సన్నగా కోసి ఉంచుకోవాలి. దీనికోసం ముందుగా ఇందులో జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిటపట్లాడుతుంది, ఉల్లిపాయలని వేసేస్తున్నాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు అనగానే నేను నెయ్యి వేస్తాను కదా, కాబట్టి పప్పులో నెయ్యి వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేస్తాం. నెయ్యి లేకుండా మాక్సిమంగా వదిలేస్తే ఏది వండరు. పప్పులో కంపల్సరీగా నెయ్యి ఉంటే బాగుంటుందిరా. లేదు, నెయ్యి వేస్తే ఆ కమ్మదనం, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. అప్పటి వరకు మనం నానబెట్టినవి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఈ నానిపోయి ఉన్నవి అన్ని కలిపేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. నీళ్లు వేసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది మన వాళ్ళకి అప్పచెప్పేద్దాం, వాళ్ళు చక్కగా రుబ్బేస్తారు. ఎందుకంటే నాకు టైం కూడా లేదు. ఇప్పుడు నేను కూడా ఫంక్షన్కి బయటికి వెళ్ళబోతున్నాను. ఇది మన వాడికి ఇచ్చేద్దాం రుబ్బడానికి. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయింది. ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు, ఎందుకంటే ఇది బాగా ఇందులో గుజ్జుగా ఉడికిపోవాలి. ఆల్రెడీ గుజ్జుగానే ఉన్నాయి, అలాగే కోసేది కదా, మంచిగా కోసేది. ఈ కూర ఉత్తినే తినేసి అంత టేస్ట్ ఉంటుంది. ఓన్లీ కూర ప్లేట్లో వేసేసుకొని మా ఫాతిమ ఉన్నప్పుడైతే తను టీవీ చూసి కర్రీని బాగా ఎంజాయ్ చేసేది, బాగుంటుంది. తర్వాత నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను ఈ కర్రీని. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులోనే మనం ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకుందాం. పసుపు, ఉప్పు, తర్వాత కారం. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి కడిగి ఉంచుకున్న పప్పుని వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని చిన్నది చేసేద్దాం. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదా, ఇందులోని కొత్తిమీర కూడా అలాగ వేసేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం ఒక్క 10 నిమిషాలు. ఇప్పుడు స్పెషల్ డ్రై ఫ్రూట్ ఫిర్నీ కోసం మంచిగా మీగడ పాలను వేడి చేసేస్తున్నాము. దీనికోసం మీగడ పాలే ఉండాలి, అంటే బాగా థిక్ మిల్క్ మాట, పల్చటిది కాకుండా థిక్ మిల్క్. ఇది బాగా మరుగుతుంది. క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్. ఇప్పుడు ఇందులో నానబెట్టి రుబ్బి ఉంచుకున్న మంచిగా ఇలాగా చూసారా, బాగా పేస్ట్ లాగా, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి ఇంత బాగా రుబ్బడం అయింది. దీన్ని ఇప్పుడు పాలలో వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని కలుపుకుంటూ బాగా వండుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటుదని అనమాట. అడుగంటితే మాత్రం మాడిన వాసన వచ్చేస్తుంది. అసలు మాడిన వాసన అనేది రాకూడదు. ఇలా బాగా కలుపుకుంటూ నేను ఇందులో ఇలైచీ పౌడర్ వేసేస్తున్నాను. ఇందులో ఇలైచీ పౌడర్, స్వీట్ అనగానే ఇలైచీ పౌడర్ ఉండాల్సిందే కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా చిన్న మంట మీదే కలుపుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మంచిగా ఉడికింది. గట్టి పడిపోతుందేమో అది కదా. ఇది చల్లారితే కాస్త థిక్గా అవుతుంది. ఇప్పుడు మనం ఇది చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసాను. ఇందులో కావాల్సినంత షుగర్, మనకు తీపి ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ మిల్క్ మేడ్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలి. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ అది ఇంకా ఏం అవసరం లేదు. పైన కావాలంటే మనం కాజుని చల్లుకోవచ్చు అన్నమాట. పచ్చిదా? పచ్చిది. దీనికి నెయ్యి అవసరం లేదు ఆయిషా. ఇంకా ఫుల్ క్రీమ్ మిల్క్ లో ఇంకేముంటుంది? నెయ్యి లేకుండా ఫస్ట్ స్వీట్ ఇదే. ఇప్పుడు ఇది చక్కగా చల్లారాలి. ఇది చల్లారాక తర్వాత దీన్ని ఎలాగ ఫ్రిడ్జ్ లో పెట్టాలో చూపిస్తాం. ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఒకసారి కలిపేసుకొని ఇలా పొడి పొడిగానే ఉండాలన్నమాట ఈ పప్పు. ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు మామూలు టేస్ట్ కాదు ఈ పప్పు. ఓకే అండి, ఈ పప్పు కూడా ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది. రోటీస్ లోకి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా కలిపేసుకుని తింటే అసలు చెప్పనవసరం లేదు. వెజ్ ప్రియులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పప్పుని. తప్పకుండా ట్రై చేయండి. చాలా నిమిషాల్లో అయిపోయే పప్పు ఇది. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు మా ఇంట్లో ఈ పప్పు ఉండగా, అంటే ఎప్పుడైనా ఊరు నుండి వస్తుంటాం కదా, అప్పుడు ఫాస్ట్ గా కర్రీ చేయాలంటే ఈ పప్పునే చేసేసి ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇదైతే చాలా 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా చక్కగా సూపర్ గా ఉండే ఈ పప్పుని మీరు తప్పకుండా ట్రై చేయండి. రోటి పచ్చడి చేసే ముందు మీకు ఇంకొకటి చూపించబోతున్నారు. మా సుజాత చక్కగా కడిగి ఈ చేపలు విజయవాడ నుండి మా వారి ఫ్రెండ్ పంపించారు. చక్కగా ఎంత బాగుంది, పెద్ద చేప ఇది. ఈ ఫిష్ నా కోసం అన్నమాట. ఎందుకంటే నేను ఫిష్ లవర్ని కాబట్టి మా సుజాత చక్కగా నా కోసం ఈ పనిలో ఉన్నానని తను నీట్ గా చేసేసి ఉంచుతుంది. థ్యాంక్ యూ సుజాత. ఇప్పుడు ఇవి నేను కవర్లలో వేసేసి ఫ్రీజింగ్ చేసేస్తాను అనమాట. ఇందులో జీలకర్రను కూడా వేస్తున్నాను. అప్పటి వరకు మనం పచ్చడి చేసేద్దాం. ఇది పల్లీల్ని డ్రై ఫ్రై చేసి దాని తొక్కు కూడా తీసేసి ఈ పల్లీలను ముందుగా రోట్లో వేసి మంచిగా దీన్ని దంచేద్దాం. దీన్ని మంచిగా దంచుకోవాలి. అంటే పచ్చడి కోసం ఇది ముందు మంచిగా దంచేస్తే తర్వాత ఇవన్నీ కూడా వేసి రుబ్బాల్సి ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని, పచ్చి వెల్లిపాయలే దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీలో కన్నా ఇలా దంచి చేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది కాస్త మెత్తగా అయింది కదా, ఇక్కడ పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇందులో. ఇలా పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది. గోంగూర టమాటా కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా వేసి మంచిగా మళ్ళీ ఆ పాట పాడుకుంటూ చెయ్యాలన్నమాట. దంచవే మేనత్త కూతురా. అంటే అలుపు సులుపు ఉండదు అనమాట ఆ పాట పాడుకుంటూ చేస్తే. ఇప్పుడు ఇది చక్కగా మరీ మెత్తగా కాకపోయినా ఒక మోస్తాదులో మెత్తగా అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఈ గోంగూర టమాటా కూడా వేసి రుబ్బుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండు కలిసి బాగా మెత్తగా అవుతాయి.
ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకొని, నేను కొత్తిమీరని కొంచెం పచ్చిగానే వేస్తాను. ఎంతమంది నాలాగా పచ్చి కొత్తిమీరని వేసుకుంటారు కామెంట్లో చెప్తారు కదా. గంతవే మేనత్త కూతురా వడ్లు గంతవే నా గుండెలద. ఇప్పుడు మా ఆయేష నా డ్యూటీ తీసుకుంది, మంచిగా రుబ్బుతుంది. ఏ ఆయేష ఎలా ఉంది? ఎలా ఉంది? ఎక్సర్సైజ్ మామూలుగా లేదు ఇది. అంటే పాతకాలపు వాళ్ళు ఇలాగే ఎక్సర్సైజెస్ చేసేవారు కదా. ఇప్పుడు అంటే జిమ్ములుగా అది వెళ్తున్నారు కానీ. ఇంకా విషయం చెప్పను ఆయేష, నీకు ఎవరి మీద కోపం ఉందనుకో తలుచుకుంటూ చేయి, ఇంకా బాగా అయిపోతుంది మాట కదా. స్ట్రెస్ కూడా ఎవరిని తలుచుకున్నది ఎంత మెత్తగా అయిపోయింది. స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. నేను ఎవరిని తలుచుకుంటూ చేశానా, నేను ఎవరిని తలుచుకుంటూ చేస్తుంటే ఇంకా బాగా మెత్తగా అయిపోయేది ఆయేష. ఇలాగా వేసి మంచిగా, ఈ పచ్చడి మరీ మెత్తగా కూడా ఉండదులే ఆయేష, ఇది రోటి పచ్చడి కాబట్టి కొంచెం బరకగానే ఉండాలి. బరకగానే ఉండాలి. అంటే ఇంత బరకగా కాదులే, ఇంకొంచెం అంటే అయిపోబట్టారేమో. లేదు, మా సుజాత హాయిగా చెయ్యండి, మీరే చేసుకోండి, నాకెందుకు అన్నట్టుగా చూస్తుంది. సుజాతకి పాపం భుజం నొప్పి ఈ రోజు కాబట్టి ఆయేష చాలా పని చేసింది. చాలా పని చేసింది. థ్యాంక్ యూ. అయితే ఆయేషకి నాకు ఇప్పుడు ఈ పచ్చడి చేయడంలో అయిపోయింది ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకుందాం మంచి నెయ్యితోటి. అక్కడ మా ఆయేష బాగా రుబ్బేస్తుంది, ఇక్కడ తాలింపు పెట్టేద్దాం. నెయ్యి వేడవుతుంది, అంతలోకి వెల్లుల్లిపాయలు దీన్ని ముక్కలు చేసుకుందాం. ఎందుకంటే నూనెలో ఎగురుతుంది అనమాట, ఎగరకుండా ఉండటం కోసం దీన్ని ముక్కలు చేసేసుకుంటే ఎగరదు. దీన్ని కట్ చేసేయాలి, దీని పొగరుని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పు బాగుంటుంది కదండి గోంగూర పచ్చడిలోకి, మధ్య మధ్యన వస్తుంటే మంచిగా టేస్ట్ అనిపిస్తాయి. తర్వాత సాయి మినప్పప్పు అంటే బద్దం మినప్పప్పు అన్నమాట, ఇది కూడా మంచిగా వేసుకొని ఇందులోనే ఆవాలు వేసుకొని, తర్వాత జీలకర్ర ఇది కూడా వేసుకొని, తర్వాత ఎండు మిరపకాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా మంచిగా, ఇది మా చెట్టు కరివేపాకు, మంచిగా కడిగేసి కొంచెం ఆరబెట్టింది. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. నెయ్యితోటి తాలింపు వేసుకుంటే రుచి అద్దరిపోతుంది గోంగూర పచ్చడి. ఇక్కడ చక్కగా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఆయేష ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అబ్బా చక్క చక్క చక్క, అమ్మో మెత్తగా రుబ్బేసింది కదా. వావ్ ఆయేష, ఎక్సలెంట్ ఆయేష, నువ్వు. ఆయేష చక్కగా మెత్తగా రుబ్బేసింది. ఇప్పుడు ఈ తాలింపులో మంచిగా వేసేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్పింది, ముందు కొంచెం ఉప్పు కలిపేద్దాం. నేను గోంగూర టమాటాలో ఉప్పు వేసే మగ్గించాను, అయినా కాస్త తక్కువ ఉందని చెప్పారు. ఇంకొకసారి కలిపేద్దాం దీన్ని మంచిగా కలిపేద్దాం. రోటి పచ్చడా మజాకా. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం తాలింపులో కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని చక్కగా నెయ్యి తాలింపులో ఇలా కలిపేసుకొని, ఈ పచ్చడి మంచిగా నిల్వ కూడా ఉంటుంది. మనం ఏదైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తీసుకువెళ్తే, ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోంగూరలో. ఇందులో ఆయేష చికెన్ ఫ్రై ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై దేంట్లో అయినా బాగుంటుంది. నాకైతే ఫిష్ ఫ్రై ఇందులోకి ఎవరు ఏది తింటే అది అంతే. మంచిగా ఇది ఇంకా రోజు రోజుకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఆయేష. ఇది
నిలో పెట్టుకొని తినాలి. మంచిగా ఈ రోజు కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడిలో అసలు నీళ్లు కూడా వేయకుండా గోంగూర నీళ్లతో, అంటే గోంగూర టమాటా మగ్గిన దాంతో రుబ్బాం కాబట్టి ఇది మంచిగా నిల్వ ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా చేపెట్టి తీన అవసరం లేకుండా ఇందులో నేను అన్నం కలిపేసి, ఏ ఆయిషా చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే రుబ్బేసి అన్నం కలిపేసేవారు, లాస్ట్ లో ముద్దలు ఇస్తే సూపర్ గా ఉండేది. ఇప్పుడు ఇందులో మంచిగా అన్నం కలిపేసుకొని తినటానికి మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అలా కనిపించట్లేదు, అది అన్నం వేసి రుబ్బుతున్నట్టుంది. ఇది మంచిగా మా వదిన ఆ పచ్చడి కూడా వేస్ట్ చేయట్లేదు, చూసారా? ఎందుకు వేస్ట్ చేయదురా, ఇదే టేస్ట్ ఉంటుంది అసలు. ఆయిష కొంతమంది గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుంటారు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ మా ఇంట్లో కొంచెం ఇష్టపడతలేదు పచ్చి ఉల్లిపాయల్ని, కాబట్టి నేను ఇలాగే చేశాను అనమాట. లేకపోతే మనం చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు, చాలా మంది వేసుకుంటారు అలాగా. అవునవును. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేస్తాం. ఆయిష కష్టపడి రుబ్బేవు కదరా, అందుకని. ఇంత పెడతారా ఎవరైనా? ఇంత పెడతారా? చాలా బాగుంది, పుల్ల పుల్లగా ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. సుజాత నువ్వు కూడా రా. రామ్మా, పర్లేదు. అమ్మ ప్లీజ్ కమ్. చాలా బాగుంది, నాకు ఇష్టమైన పచ్చడి. నీకు ఇష్టమైన పచ్చడి ఎందుకంటే నువ్వు ఆకులు గోంగూర తెంపి మంచిగా కడిగి పెట్టావు కాబట్టి పచ్చడి. కాదు, మా వదిన ఇంత పెట్టాలి, ఇంత పెట్టేసి ఎలా ఉంది అంటే ఇప్పుడు మా కరీంకి మా వదిన చెయ్యి చాలా పెద్దది. ఇక్కడ ఎంతైనా వెళ్ళిపోద్ది. కానీ చెప్పాలి చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, నోట్లో పెట్ట అలాగే చెప్పాలి. మేమందరం అలాగే చెప్పాను, నువ్వు కూడా అలాగే చెప్పాలి ప్రసాద్. చెప్పాలి, నువ్వు చెప్పాలి ప్రసాద్. బాగుందని చెప్పాలి. ఏంటి ఈయన మాత్రం ఇక్కడే టెస్ట్ వేసేసారు, ఈయన మాత్రం ఇక్కడే టెస్ట్ వేసేసారండి, లగట్లేదు. ఇక్కడ ఆగేలా లేరు, అది మొత్తం ఊడ్చి పెట్టేలా పెట్టే వరకు. మీరు ఎంత పెద్ద లోపలికి వెళ్ళిపోతుందా, అది గ్రైండర్ లాగా. మా ఆయిషకి ఎందుకంటే కష్టపడి రుబ్బింది రా బాబు, తను చాలా మెత్తగా రుబ్బేసింది, సూపర్ గా. తన కష్టం ఇద్దరికి ఉంది, అందుకే అంత టేస్ట్ ఉంది అది. ఇంకా లాస్ట్ చిన్న ముద్ద. అంటే అన్నం వేసుకుని తిందురు. ఇంకా ఇందులో నేను తాలింపు వేయింది మీకు అంత బాగా ఇంత టేస్ట్ ఉంది, చాలా చాలా టేస్ట్ ఉంది. తాలింపు లేకుండానే ఇంత టేస్ట్ ఉందంటే ఆ తాలింపు ఇంకా టేస్ట్ ఉంటుంది. ఓకే, ఆ డిషెస్ అన్ని పక్కన పెట్టేసి ఇదే వేసుకొని తింటారు. ఇప్పుడు చక్కగా ఉడికిన మటన్ ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది 5 నిమిషాలు చక్కగా బాగా ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేశాను. ఇది మంచిగా ఉడికింది. ఈ కర్రీని కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ కర్రీ అయితే రోటీస్లోకి, బిర్యానీస్లోకి, తర్వాత పలావులోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇప్పుడు చక్కగా చల్లారింది. చల్లారిన దాన్ని ఇలాగా, ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట.
ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లో జీడిపప్పుల్ని అలా అలా వేస్తే ఇవి ఇందులో నాని చాలా టేస్ట్ అనేవి వస్తాయి. తర్వాత ఇందులో కుంకుమ పువ్వు, సాఫ్రాన్ వేసి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక బౌల్లో వేసుకొని అసలు ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మిల్క్ ఉంది, చాలా చాలా హెల్తీ అయింది. ఇది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పాలి.